మీడియా ఓనర్స్కి, మీడియా ప్రతినిధులకి, మీడియా రిపోర్టర్స్కి నా హృదయపూర్వక వందనాలు. మీడియాయే ఒక మూలమైన స్తంభం. ట్రంప్ గెలిచాడు అంటే ఆయన ఉన్న బిలియన్స్ ఖర్చు పెట్టి గెలలేదు, 60 మిలియన్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన కేవలం మీడియా సపోర్ట్తోనే ఆయన గెలవడం ఎక్కువ జరిగింది. ఇప్పుడు మీరు సత్యానికి సపోర్ట్ చేస్తున్నారు కనుక ₹1 తీసుకోకుండా దేవుడు మీడియాని దీవించుగాక. నా హృదయంలో నుంచి పలుకుతున్నాను, చాలా ఇంపార్టెంట్ బుక్. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషనర్ని రిజైన్ చేయమని అడుగుతున్నాను. ఐఎమ్ కాలింగ్ అపాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా మస్ట్ రిజైన్. ఎందుకు ఎలక్షన్ కమిషనర్ గారు రిజైన్ చేయాలి? మేము ఎన్ని అవినీతులు జరిగాయని చూపించాం, వాళ్ళంతా రుజువులు కలెక్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ పోస్ట్పోన్ చేయట్లేదు. 3-4 విషయాలు మాట్లాడతాను, జాగా ఆలకించండి, బాగా ఆలకించండి. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, ఆయనకి కామన్ సింబల్ గ్లాస్ ఇచ్చారు. మేము పార్టీ పెట్టాం, మాకు హెలికాప్టర్ ఇచ్చారు. 2 పార్టీలు కొత్త పార్టీలే, అన్రికగ్నైజ్డ్ పార్టీలే, కానీ రిజిస్టర్డ్ పార్టీలు. ఎవరికైనా పవన్ కళ్యాణ్ సింబల్ గ్లాసు ఇంకోళ్ళకి ఇచ్చారా? మాకైతే కర్నూలు సమాజ్వాదీ పార్టీ సింబల్ సైకిల్ తీసేసి ఎంపీకి హెలికాప్టర్ గుర్తిచ్చారు. ఇంతకంటే అవినీతి దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? రెండోది, తెలుగుదేశం పార్టీ 38 క్యాండిడేట్లు అభ్యర్థుల్ని మా పార్టీ సింబల్తో, హెలికాప్టర్ సింబల్తో ఏ ఫారం బి ఫారం దొంగతనం చేసి, డూప్లికేట్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి సంతకాల్ని జీసీలన్ గారి సంతకాలని చెప్పి వారు 38 సీట్లలో అభ్యర్థుల్ని నిలబెట్టారు. జగన్ దగ్గర 23 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఎలా కొనేశారో ఆల్రెడీ మా దగ్గర ఉన్న వారిని 38ని కొనేశారు. ఇంతకంటే రుజువేంటి? బీఫారాలు ఏఫారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి? వారు చేయాలి. ఇది ఎక్యుజేషన్ కాదు, రుజువు. నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా, గోవిందశీలన్ గారు ఒక సెక్రటరీగా, జ్యోతి ఒక ట్రెజరర్గా, మా దానాగౌడ్ గారు, మా 22 కోర్ కమిటీ మెంబర్స్, మేము ఝాన్సీ కంప్లైంట్ చేస్తుంటే ఆవిడ్ని పాలకొల్లో ఝాన్సీని రిజెక్ట్ చేశారు. అదే ఫార్మ్తో తను పెట్టారు. హరినాథ్ ఎక్కడున్నాడు? మరి రావాలి కదా. హరినాథ్ మా స్టేట్ కోఆర్డినేటరు. హరినాథు చూడండి, హరినాథు శ్రీకాకుళంలో ఎక్కడేసావు నువ్వు? ఆమ్దాల వలస. అదే ఫార్మ్తో ఆయన్ని రిజెక్ట్ చేశారు. రెండోది, అలాగే డాక్టర్ గారు ఆళ్ళగడ్డ, కర్నూలులో ఆళ్ళగడ్డలో ఆయనకి హెలికాప్టర్ సింబల్ ఇవ్వకుండా ఏమిచ్చారు మీకు? వీణా చెప్పండి, గట్టి చెప్పండి. మా క్యాండిడేటు కర్నూలు ఆళ్ళగడ్డ, నేను బీఫార్మ్ ఇచ్చాను, ఫస్ట్ లిస్ట్లో మీరు రికార్డ్ చేసి పంపించారు. ఆయనకేమో హెలికాప్టర్ ఇవ్వకుండా వేనిచ్చారు. అంటే 1,00,000 కోట్లు మా ఓట్లు 100% ఉన్నాయి కర్నూలులో. సమాజ్వాదీ పార్టీ సైకిల్ ఇవ్వాల్సింది తీసేసి మా హెలికాప్టర్ ఇవ్వడం ఏంటి? మా అభ్యర్థికి డైరెక్ట్గా నేను ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన డాక్టర్ గారికి, ఆళ్ళగడ్డ కర్నూలు డాక్టర్ గారికి వేనివ్వడం ఏంటి? అలాగే మీ పేరు చెప్పు బాబు, వెనుకొండ, ఆయన మా క్యాండిడేట్ కాదు. 3 డూప్లికేట్గా వైఎస్ఆర్సీపీ తరపుని, తెలుగుదేశం తరపుని మా బీఫారాలు కొట్టేసి వాళ్ళు వేశారు. ఎవరో మేము ఇవ్వను, వారు మేము వాళ్ళకి ఇవ్వలేదు. ఈయన ఇండిపెండెంట్ క్యాండిడేట్. మీ పేరేంటి బాబు? మందా వెంకట్రావు. అడగండి మీరు డైరెక్ట్గా. వెనుకొండ, ఆయనకి హెలికాప్టర్ ఇచ్చారు. అంటే ఏంటి అవినీతి? ఇంతకంటే అవినీతి ప్రపంచంలో ఉంటుంది. అందుకని ఈ హోటల్ పాపం ఎంతో నన్ను చక్కగా మేనేజ్మెంట్ చూసేవారు. 2 రోజులు, ఈరోజు ఇదే ఫ్లోర్లో 7 రూములు ఉన్నాయి, నిన్న 4 రూములు ఉన్నాయి. మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాం. 401 ఖాళీ, 421 ఖాళీ. వారి మీద ప్రెషర్ వచ్చి
మాకు రూములు లేవని నిన్నటి నుంచి మేము ఇక్కడ కూర్చుంటే పక్క హోటల్లో ఉన్నాం. రూములన్నీ ఖాళీ. దాదాపు 95 రూములు 5 ఫ్లోర్లో 25 రూములు ఖాళీ ఉన్నాయి. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7, మార్చి 7, ఏప్రిల్ వచ్చేస్తుంది. 3 నెలలు మాకు ఇబ్బంది పెట్టలేదు ఈ హోటల్. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? వారి మీద ఒత్తిడి వచ్చింది, ప్రెషర్ వచ్చింది. కాన్ఫరెన్స్ రూమ్ లేదన్నారు. నేను లోపలికి వచ్చేసాను. నిన్న వాళ్ళు నమ్మి వెళ్ళిపోయారు. చూస్తే ఈ కాన్ఫరెన్స్ రూమ్ ఖాళీ, 4 గంటల బుక్ అయిందన్నారు. మీరు చూడండి, అలా మీడియా ఉండండి, 4 గంటలకు ఎక్కడ బుక్ అవ్వాలా. కింద రూము కాన్ఫరెన్స్ రూమ్ ఖాళీ, అది తీసుకోండి ఇది తీసుకోండి అన్నారు. ఎందుకు ఇది ప్రెషర్? అంటే మాకు 160 ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషనర్ గారు, లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ద్వివేది గారు ఏపీ చీఫ్ నిన్న ఆయన 40 మినిట్స్ కలిసి ఎంతో గౌరవం ఇచ్చి, ఏపీ CEO గారు, నేను, జ్యోతి, దానాగాడు గారు, బిషప్ గారు, మేమందరం వెళ్తే మంచిగా చూసి అసలు బయటికి తీసుకొచ్చి లెగిచి, ఆఫీసర్స్ లెగరు, ఇంత గౌరవం ఇచ్చి ఏమన్నారు, పాల్ గారు వస్తే లక్షల కోట్ల అయింది డబ్బు అని ఇంకొక చాలా మాట్లాడారు. అవి నేను చెప్పకూడదు. అంటే ఏంటి, నేను రావాలి, నాకు సత్యం ఉంది. అయితే నా భీమవరం నియోజకవర్గాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? నాకు ఝాన్సీది ఒంగోలులో ఎందుకు క్యాన్సిల్ చేశారు? హరినాథ్ది శ్రీకాకుళంలో ఎందుకు క్యాన్సిల్ చేశారు? పెద్దాపురంలో ఒక ఆయన వచ్చారు. ఇప్పుడు మేము పెట్టిన క్యాండిడేట్కి ఇండిపెండెంట్ చేసి వైఎస్ఆర్సీపీ పెట్టిన క్యాండిడేట్ని హెలికాప్టర్ ఇచ్చారు. అలాగే తెలుగుదేశానికి 38 మందికి హెలికాప్టర్లు ఇచ్చారు. ఎక్కడైనా ఉందా? మీ మీడియా వారందరూ నిన్న రిపోర్ట్ చేశారు. ఉదయం 9-10 గంటలకు ఐలాపురం రమ్మని హోటల్కి విజయవాడ. ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చారు. అంటే తతిమా 49 మంది ప్లస్ 8 మంది ఎంపీలు. ఎవరు అభ్యర్థులు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 11 మంది. ఇప్పుడు తేలింది, ఇంకెంతమంది నాకు తెలీదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 38 మంది అని తేలింది. దాదాపు 75 మంది, 200 మందిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, ప్రజాశాంతి పార్టీ AB ఫార్ములతో ఎలక్షన్కి వెళ్తున్నారు. ఈ ఎలక్షన్ రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రజలు క్షమించొచ్చా ఎలక్షన్ కమిషన్ని? చెప్పండి. పవన్ కళ్యాణ్ గ్లాసు గుర్తు ఇంకెవరికైనా ఇచ్చారా? పవన్ కళ్యాణ్కి ఓట్ బ్యాంక్ లేదని అందరికీ తెలుసు, 4-5% అని. రేపు తెలిసిపోద్ది కదా. అందుకే కదా మాతో పొత్తులకు వాళ్ళు వచ్చారు. కనుక ప్రజలారా, ఇది వెరీ 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 సీరియస్. నేనంటూ వారికి అంత భయం ఎందుకు, మీరంటూ వారికి అంత భయం ఎందుకు? ఇప్పుడు మనం ఏం చేయాలి మీరే డిసైడ్ చేయండి. నేను మాత్రం నర్సాపూర్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను, నర్సాపూర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. అవినీతిని నిర్మూలన చేయాలంటే మీ అందరి సపోర్ట్తో ముందు నన్ను గెలిపించాలి. ఇంకా నన్ను డిస్క్వాలిఫై చేసి ఏవైనా డ్రామాలు ఆడడానికి వైఎస్ఆర్సీపీ చాలా ప్రయత్నించారు. రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు IAS ఎంత ఆర్గ్యుమెంట్ చేశారు ఆయన ముందు. అలాగే ఖాన్ గారు ఎమ్మెల్యే నర్సాపురం దానికి రిటర్నింగ్ ఆఫీసర్, ఆయన ముందు 40 నిమిషాలు ఆర్గ్యూ చేశారు. పాల్ గారు ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కాదు, కృష్ణరాజు అంటే ఎవడో ఆయన, నేనే నా పార్టీ ప్రెసిడెంట్ కాదట. నువ్వా అని అడిగా, నేను మాట్లాడకూడదట. ఆయన బాల్ పెన్నుతో సంతకం పెట్టారు. ఆయనకి అసలు క్వాలిఫికేషన్ లేదు సంతకం పెట్టడానికి. పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు. ఢిల్లీలో మా హెలికాప్టర్కి ఫ్యాను ఒకలాగే ఉంటుందట. ఫ్యాన్ ఎంత ఉంటుంది, హెలికాప్టర్ 100 రెట్లు పెద్ద సైజు. మతి భ్రమించిన జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీకి ఒక్కరు ఓటేయకూడదు. వేస్తే మీకు దేవుని శాపం వస్తుంది. తట్టుకోండి. ఎందుకు వస్తుంది? వారి క్యాండిడేట్లు మా B ఫారంతో నిలబడినందుకు. రేపు మరలా మేము హైకోర్టుకు వెళ్తున్నాం విజయవాడలో, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. నేను అలాంటి ఫైట్ ఉన్నో ప్రపంచం అందరికీ తెలుసు. అమెరికన్ 8 మంది ప్రెసిడెంట్లు ఫైట్ చేశా, గెలిచా, ఎప్పుడు ఓడిపోలే. ఎవడో ట్రంప్ గెలడన్నాడు, గెలిపిస్తానన్నాడు, గెలిపించాను.
అక్కడ నాకు అలాగే ఓట్ బ్యాంక్ ఉంది, ఇక్కడ నాకు అలాగే ఓట్ బ్యాంక్ ఉంది. 200 దేశాల్లో నాకు 250 కోట్ల మంది ఈరోజు ఫాలోవర్స్ ఉన్నారంటే నీతికే ఓట్ బ్యాంక్, నిజాయితీకే ఓట్ బ్యాంక్, అవినీతికి ఓట్ బ్యాంక్ లేదు. చూడండి, మీరు ఫ్యాన్కు ఓటేసిన, గ్లాసుకు ఓటేసిన, సైకిల్కి ఓటేసిన దేవునికి విరోధులు అవుతారు, దేవుని శాపం పొందుతారు, దేవునికి శత్రువులు అవుతారు, దేశానికి విరోధులు, రాష్ట్రానికి విరోధులు అవుతారు. ఎందుకు? వీరు అవినీతి కార్యాలు చేస్తున్నారు, అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు.